హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఎస్ అగర్లోని టైమ్ అండ్ డిస్టెన్స్లో క్వశ్చన్స్ 36. ఒక బాలుడు సైకిల్ మీద 10 కిలోమీటర్ 12 కిలోమీటర్ ఫర్ అవర్ సగటు వేగంతోనూ, తర్వాత 12 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఫర్ అవర్ సగటు వేగంతోనూ ప్రయాణం చేస్తే అతని మొత్తం ప్రయాణానికి అతని సగటు వేగం. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సగటు వేగం కనుక్కోమన్నాడు కదా. సగటు వేగం ఫార్ములా ఏంటంటే వేగం. ఓకే, వేగం ఫార్ములా వచ్చేసి దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం. వేగం ఫార్ములా ఏంటంటే దూరం బై కాలం. ఇక్కడ ఫస్ట్ ఒక బాలుడు సైకిల్ మీద 10 కిలోమీటర్స్తోని, అలాగే నెక్స్ట్ 12 కిలోమీటర్తోని. ఓకే, దూరం ఏమవుతుందండి? దూరం ఈక్వల్ టు ఫస్ట్ 10 కిలోమీటర్స్, అలాగే నెక్స్ట్ 12 కిలోమీటర్స్. ఓకే, చూడండి, 10 కిలోమీటర్స్ అలాగే నెక్స్ట్ 12 కిలోమీటర్. కాలం అడిగాడు కదా. కాలం ఫార్ములా ఏంది? కాలం ఈక్వల్ టు దూరం బై వేగం. ఓకే, మనకు ఫస్ట్ యొక్క దూరం తెలుసు, దాని యొక్క వేగం తెలుసు, అలాంటప్పుడు మనకు కాలం వస్తుంది. ఫస్ట్ యొక్క దూరం ఏంటిదండి? 10, వేగం 12. నెక్స్ట్ ఏమన్నాడు? తర్వాత 12 కిలోమీటర్స్ అవర్ 12 కిలోమీటర్స్తో ఎంత వేగంతో? 10 కిలోమీటర్ ఫర్ అవర్ సగటు వేగంతో. ఓకే, కాలం తెలుసు, మనకు దూరం తెలిసింది. అప్పుడు వేగం ఫార్ములా ఏంటండి? దూరం బై కాలం. ఓకే, 10/12 ప్లస్ 12/10. ఓకే, నెక్స్ట్ 12 కాసాగు ఎంత అవుతుందండి? 12 కాసాగు 2 6 2 5 5 6 30 30 60 అవుతుంది. ఓకే, 12 ఎందులో పోతుంది? 5లో పోతుంది. 5 × 10 50. ఓకే, నెక్స్ట్ 10 ఎందులో ఇక్కడ 60 కదా. నెక్స్ట్ ఎందులో పోతుంది? 6లో పోతుంది. 12 6 72. ఓకే, పైన ఎంత ఉంది? 10 + 2 22. ఓకే, నెక్స్ట్ చూడండి, 22. ఈ 60 పైకి పోయింది అనుకోండి, బై ఎంత అవుతుంది? 50 + 72. ఓకే, 50 + 72 ఎంత? 122. 2 61 2 11 ఎంత మిగులుతుంది? 660/61 మిగిలింది. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుందాం. అంటే 61ని 660ను 61తో భాగిద్దాం. ఓకే, 61 10ల 610 ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఓకే, ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. నెక్స్ట్ 0 వస్తుంది. 61 ఎందుల 488. ఓకే, ఎంత వస్తుంది? 12 వస్తుంది. కాకపోతే ఆన్సర్ మనకి ఇక్కడ వరకే ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత? 10.8 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఆన్సర్ ఎంత అండి? 10.8 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒకడు 80 కిలోమీటర్ ఫర్ అవర్తో 600 కిలోమీటర్ రైళ్ళు, 40 కిలోమీటర్ ఫర్ అవర్తో 800 కిలోమీటర్ ఓడలోను, 400 కిలోమీటర్ ఫర్ అవర్తో 500 కిలోమీటర్ను విమానంలోను, 50 కిలోమీటర్ ఫర్ అవర్తో 100 కిలోమీటర్ను కారులోను ప్రయాణించాడు. మొత్తం దూరానికి అతని సగటు వేగం ఎంత? ఓకే, ఇక్కడ ఫస్ట్ రైల్లోను, తర్వాత ఓడలోను, తర్వాత విమానంలోను, తర్వాత కారులోను ప్రయాణించాడు. ఇక్కడ టోటల్ దూరం ఎంత తీసుకుందాం అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? ఫస్ట్ ఎంత? 600 కిలోమీటర్స్. ఓకే, రైల్లోను. నెక్స్ట్ 800 కిలోమీటర్స్ ఓడలోను. నెక్స్ట్ 500 కిలోమీటర్లు విమానంలోను. ఓకే, నెక్స్ట్ 50 కిలోమీటర్ అవర్ వేగంతో 100 కిలోమీటర్ల ఎందులో? కారులోను ప్రయాణించడం జరిగింది. టోటల్ ఎంత అవుతుందండి? 600 800. ఓకే, 1400 1900 + 100 2000 కిలోమీటర్స్. ఓకే, 2000 కిలోమీటర్స్. నెక్స్ట్ సగటు వేగం కావాలి కదా మనకు. సగటు వేగం ఫార్ములా ఏంది? సగటు వేగం ఫార్ములా దూరం బై కాలం. మనకు దూరం తెలిసింది, కాలం ఏ విధంగా కనుక్కోవాలి? కాలం ఫార్ములా ఏందండి? దూరం బై వేగం. ఓకే, చూడండి, ఇక్కడ దూరం బై ఇక్కడ కాలం కనుక్కుంటున్నాను. ఇప్పుడు కాలం ఫార్ములా దూరం బై వేగం. ఫస్ట్ యొక్క దూరం ఎంత ఉంది? 600 కిలోమీటర్స్. దీని వేగం ఎంత? 8. నెక్స్ట్ దూరం ఎంత ఉంది? ఓడలో ప్రయాణించిన దూరం 800. దీని యొక్క వేగం ఎంత ఉంది? 40. ఓకే, నెక్స్ట్ విమానంలో ప్రయాణించిన దూరం ఎంత? 500 కిలోమీటర్స్. ఓకే, దీని యొక్క వేగం ఎంత ఉంది? 400 కిలోమీటర్ ఫర్ అవర్. నెక్స్ట్ విమానంలో ఎంత? కారులో ఎంత? 100 కిలోమీటర్స్. ఓకే, దాన్ని ఎన్ని కిలోమీటర్ ఫర్ అవర్తో? 50 కిలోమీటర్స్ ఫర్ అవర్తో.
ఓకే 52 0 0 నెక్స్ట్ 0 0 4 ఎక్కం 4 20 ఓకే నెక్స్ట్ 0 0 4 2 8 4 15 ఓకే కింద ఎంత ఉందండి 2 ఉంది ఇక్కడ 4 ఉంది కాసాగు ఎంత వస్తుంది 2 4 కాసాగు 2 ఎక్కం 2 2 4 వస్తుంది ఓకే చూడండి ఈ 2 ఎందులో పోతుంది 4తోని 2లో పోతుంది 15 2 30 ఓకే నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 1 ఎందులో పోతుంది 4 ఒక్క 4లా పోతుంది ఓకే అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా 4 ఉంది కదా దీన్ని 4తో డివైడెడ్ బై చేయాలి అప్పుడు ఎంత ఒక్క 4లా 4 ఈ 4 ఉంది కదా దీన్ని 20తోని ఇంటూ చేయాలి అప్పుడు ఎంత అవుతుంది 80 ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి మళ్ళీ ఇక్కడ 4 ఉంది అంటే 4తోని మళ్ళీ చేయాలి భాగించాలి 4 ఎక్కం 4 ఈ 1 ఉంది కదా దీన్ని ఇంటూ 5తో చేయాలి ఓకే 5 నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా ఇవన్నీ మళ్ళీ 4తో చేస్తే ఎంత వస్తుంది ఒక 4 ఈ 4 ఉంది కదా ఇంటూ 2 ఓకే అంటే ప్లస్ 8 వస్తుంది 30 ప్లస్ 80 ప్లస్ 5 ప్లస్ 8 ఎంత 123/4 అవర్స్ కాలం అనేది రావడం జరిగింది ఓకే సగటు వేగం ఫార్ములా వచ్చేసి దూరం బై కాలం ఇక్కడ దూరం ఉంది 2000 కిలోమీటర్స్ అలాగే కాలం కూడా కనుక్కున్నాం 123/4 ఓకే ఇప్పుడు ఏం కనుక్కోవాలి సగటు వేగం కనుక్కోవాలి వేగం ఓకే ఇక్కడ రాసుకుందాం వేగం ఈక్వల్ టు దూరం బై కాలం కదా దూరం ఎంత వచ్చిందంటే 2000 బై కాలం 123/4 ఓకే 2000 ఇంటూ ఈ 123/4 పైకి పోతే 4/123 ఓకే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 65/123 కిలోమీటర్ పర్ అవర్ ఓకే 5/1/123 అనేది రావడం జరుగుతుంది ఓకే ఆన్సర్ ఎంత అండి 65/5/123 కిలోమీటర్ పర్ అవర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే 39 కిలోమీటర్స్ దూరాన్ని ఒక మోటార్ నడిపేవారు x కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మొదటి 45 నిమిషాలు రెట్టింపు వేగంతో తర్వాతి 20 నిమిషాలు మిగతా ప్రయాణం ముందు బయలుదేరినప్పటికీ వేగంతోనూ చేశాడు అయినా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఓకే మొత్తం 39 కిలోమీటర్ల దూరాన్ని ఒక మోటార్ నడిపేవాడు ఇక్కడ 45 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు ఓకే క్వశ్చన్ ఇంకా ఉందండి ఇది 45 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు 45 నిమిషాల్లో ప్రయాణిస్తాడు 45 నిమిషాల్లో ప్రయాణిస్తాడు ఓకే చూడండి జాగ్రత్తగా 39 కిలోమీటర్స్ దూరాన్ని ఒక మోటార్ నడిపేవాడు 45 నిమిషాల్లో ప్రయాణిస్తాడు x కిలోమీటర్ వేగంతో మొదటి ఇక్కడ 15 అండి మొదటి 15 నిమిషాలు రెట్టింపు వేగంతో ఓకే తర్వాతి 20 నిమిషాలు మిగతా ప్రయాణం ముందు బయలుదేరినప్పటికీ వేగంతోనే చేశాడు ఓకే ముందు బయలుదేరినప్పటి వేగంతోనే చేశాడు అప్పుడు ఎక్స్ వాల్యూ అనుకోవాలి ఓకే చూడండి జాగ్రత్తగా ఫస్ట్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 15 నిమిషాలు ఓకే ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 15 నిమిషాలు అంటే 15/60 అలాగే నెక్స్ట్ ఏం చేశాడు రెట్టింపు వేగం అంటే ఫస్ట్ ఎంత వేగంతో ఎక్స్ అలాగే రెట్టింపు అంటే 2x వేగం తర్వాత 20 నిమిషాలు ఓకే అంటే 20/60 ఎందుకు వేసుకుంటున్నా ఇది నిమిషాల్లో ఉంది అవర్స్లోకి మార్చుకోవాలంటే /60 ఓకే ప్లస్ మిగతాది ఎక్స్ అనుకుంటున్నా మిగతా ప్రయాణం ఎంత ప్రయాణం ఆల్రెడీ 15 అయిపోయింది నెక్స్ట్ 20 అయిపోయింది టోటల్ 45 మినిట్స్లో 15 అయిపోయింది అలాగే ప్లస్ 20 ఎంత అయిపోయిందమ్మా 45లో 35 పోయింది ఇంకా 10 ఉంది అంటే 10/60 ఈ మొత్తం ప్రయాణం ఎంత దూరం 39 కిలోమీటర్స్ ఓకే 39 కిలోమీటర్స్ ఇక్కడ కాసాగు 60 ఇక్కడ కాసాగు 60 ఇక్కడ కాసాగు 60 ఈ 60 అనేది ఇటు పోయింది అనుకోండి 15x 10 ప్లస్ 40x ఓకే చూడండి 15x అలాగే 20 × 2x 40x ప్లస్ 10x ఈక్వల్ టు 39 × 60 ఈ కాసాగు 60 వస్తుంది దీన్ని ఇటు తీసుకపోతే ఇంటూ అవుతుంది ఓకే 15x ప్లస్ 40x ప్లస్ 10x ఎంత అవుతుంది 65x అవుతుంది ఈక్వల్ టు 39 × 60 కదా ఓకే ఎందులో పోతుంది 15లో పోతుంది కదా
చూడండి, 5 ఎక్కం 5, 5 ముళ్ళ 15, 5 12ల, ఓకే 13 ఎక్కం 13 ముళ్ళ, అంటే ఎక్స్ ఈక్వల్ టు 36 కిలోమీటర్ పర్ అవర్. ఆన్సర్ ఎంత అండి? ఎక్స్ ఈక్వల్ టు 36 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యారీ 9 కిలోమీటర్ను 6 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పరిగెత్తింది. మొత్తం పరుగు ప్రయాణానికి 9 కిలోమీటర్ పర్ అవర్ సగటు వేగం ఉండడానికి గాను తర్వాతి 1.5 గంటల్లో ఎంత వేగంతో ఆమె పరుగు తీయవాలి? ఓకే, చాలా కన్ఫ్యూజ్కి వచ్చినండి. ఓకే, మనం జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఇక్కడ స్పీడ్ మేరీ 9 కిలోమీటర్ను 6 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పరిగెత్తింది. ఓకే, మొత్తం పరుగు ప్రయాణానికి 9 కిలోమీటర్ పర్ అవర్ సగటు వేగంతో ఉండడానికి తను తర్వాతి 1.5 గంటలో ఎంత వేగంతో పరుగు తీయాలి? తర్వాత స్పీడ్ తెలియదు కదా, నేను ఎక్స్ అనుకుంటున్నాను. తర్వాత స్పీడ్ అనేది ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు ఎంతలో వెళ్తుంది? 1.5లో పోతుంది, అంటే 1.5 ఇంటూ ఎక్స్. ఓకే, టోటల్ టైం. ఇప్పుడు టోటల్ టైం తీసుకోండి. టోటల్ టైం వచ్చేసి ఫస్ట్ మనకు ఎన్ని కిలోమీటర్స్ను? 9 కిలోమీటర్ను. ఓకే, 9 కిలోమీటర్ను ఎంత వేగంతో? 6 కిలోమీటర్ వేగంతో పోయింది. అంటే చూడండి, 3 2 6, 3 3 9, 3/2 అంటే 1.5 కదా. ఓకే, 1.5 ప్లస్ ఇక్కడ తర్వాతి 1.5 ఉంది. ఓకే, టోటల్ ఎన్ని అవర్స్ అవుతుంది? 3 అవర్స్ అవుతుంది. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఆమె ఎంత దూరం ఎంత వేగంతో ఆమె పరుగు తీయవాలి అంటే చూడండి, టోటల్ డిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంది? 9 కిలోమీటర్స్. ఎంత వేగంతో పోయింది? ఎంత స్పీడ్తో పోయింది? 1.5x. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? వేగం 1.5x. టోటల్ డిస్టెన్స్ ఎంత అమ్మా? దూరం బై 9 కిలోమీటర్లు ప్లస్ 1.5x వేగంతో వెళ్ళింది అనుకుంటున్నాం. బై కాలం ఎంత? 3 అవర్స్. ఓకే, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది మనకు? టోటల్ డిస్టెన్స్ అనేది 9 కిలోమీటర్లు ఉంది. ఓకే, 9 ఈక్వల్ టు 9 ప్లస్ 1.5x బై 3. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ 3 ఇటు పోయింది అనుకో 27 అవుతుంది. ఈక్వల్ టు 9 ప్లస్ 1.5x. ఓకే, ఈ 27 మైనస్ 9 ఈక్వల్ టు 1.5x. 27లోకి వెళ్ళి -9 పోతే ఎంత అమ్మా? 18 ఉంటుంది. ఓకే, ఈక్వల్ టు 1.5x. ఈ ఎక్స్ ఇలానే ఉంచి 1.5 తీసుకొస్తే ఏమవుతుంది? 18/1.5. ఇక్కడ పాయింట్ పోయిందనుకో ఇక్కడ 0 వస్తుంది. ఓకే, చూడండి, 15 ఎక్కం 15, 15 12ల 180. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 12 అనేది రావడం జరిగింది. ఓకే, ఆన్సర్ ఎంత? 12. ఓకే, 12 కిలోమీటర్ పర్ అవర్. 12 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 41 అండి. ఒక కారు దాని అసలు వేగంలో 5/7 వంతు వేగంతో 42 కిలోమీటర్ దూరం. ఓకే, ఒక కారు దాని అసలు వేగంలో 5/7 వంతు వేగంతో 42 కిలోమీటర్ దూరంను 1 గంట 40 నిమిషాల 48 సెకండ్లలో ప్రయాణించింది. ఇప్పుడు కారు అసలు వేగం ఎంత? ఓకే, ఒక కార్ అనేది దాని అసలు వేగంలో 5/7 వంతు వేగంతో 42 కిలోమీటర్ దూరం ప్రయాణించింది. అది ఇక్కడ ఎంత కాలంలో ప్రయాణించిందంటే 1 గంట 40 నిమిషాల 48 సెకండ్లకు ప్రయాణించింది. ఓకే, దీన్ని ఇప్పుడు నేను మొత్తం ఒకటి హవర్స్లో ఉంది, ఒకటి మినిట్స్లో ఉంది, ఒకటి 48 సెకండ్స్లో ఉంది. నేను దీన్ని టోటల్గా ఒకే విధంగా మార్చుకుంటున్నా. సెకండ్లోకి మార్చుకుందాం అనుకోండి. అప్పుడు టీ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 అవర్ అంటే ఎంత? సెకండ్లోకి మార్చుకోవాలంటే 1 అవర్కు అంటే 60 × 60. ఒక గంటకు 60 నిమిషాలు కదా. దీన్ని అది సెకండ్లోకి మార్చుకుంటే 3600 సెకండ్స్. నెక్స్ట్ ప్లస్ 40 అంటే ఎంత అమ్మా? 2400. ఓకే, నెక్స్ట్ 48 సెకండ్స్. దీన్ని ఇప్పుడు మనం టోటల్ బై అవర్స్లోకి మార్చుకోవాలంటే బై 3600. ఓకే, టోటల్ ఎంత అవుతుంది? ఇది టోటల్ వచ్చేసి మనకు 6048. నెక్స్ట్ ఇదంతా 3600. ఓకే, 3600 డైరెక్ట్ 48తో పోతుంది. 48 75లా, ఇది 126లా. ఎంత వచ్చింది? 126/75. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? ఓకే,
ఒక కారు దాని అసలు వేగం తెలియదు కాబట్టి మనకు ఎక్స్ అనుకుంటున్నాడు. అంటే ఇందులో ఏమవుతుంది 5/7x = 42 కిలోమీటర్స్ దూరం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాలం ఎంత ఇచ్చాడు మనకు 126/75. ఓకే, సార్ ఇక్కడ కాలం అనేది ఏ విధంగా అవుతుంది 126/75 అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకపోతే ఏమవుతుంది 5/7x = 42 × 75/126. ఓకే, 75/126 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ ఇక్కడ 42 కదా, 3లో పోతుంది, 3 ఎక్కం 3 25ల. ఓకే, 5 ఎక్కం 5 5ల ఏమవుతుందండి x/7 = ఎంత మిగిలింది 5 మిగిలింది. ఈ x = ఎంత అవుతుంది, ఇది ఇటు పోతే 5 × 7 అవుతుంది. x = 35 అవుతుంది. ఓకే, 35 అనేది మనకు ఆన్సర్. 35 km/h. కారు యొక్క అసలు వేగం ఎంత 35 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 42. ఒక రైలు దాని అసలు వేగంలో 7/11 వంతు వేగంతో 22 గంటల్లో ఒక ప్రదేశం చేరింది. దాని అసలు వేగంతో ప్రయాణిస్తే ఎంత కాలం కలిసి వచ్చేది? ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక రైలు దాని యొక్క అసలు వేగం 7/11 వంతు వేగంతో ప్రయాణించింది. ఓకే, వేగం అనేది ఏ విధంగా ఇవ్వడం జరిగింది 7/11. ఇప్పుడు వేగానికి కాలం ఏ విధంగా ఉంటుంది విలోమానుపాతంలో ఉంటుంది, అంటే 11/7 అవుతుంది. ఓకే, నీకు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్పానండి, వేగానికి కాలం అనేది విలోమానుపాతంలో ఉంటుంది, అంటే రివర్స్గా ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది 11/7 వంతు వేగంతో 22 గంటల్లో ప్రదేశం ప్రయాణిస్తుంది. అంటే 11కి 22, ఇప్పుడు 7కి ఎంతో కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ 7 × 22/11. ఓకే, 11 ఎక్కం 11 14 వచ్చింది. అయితే ఎంత కాలం కలిసి వచ్చిందంటే టోటల్ ఎంత ఉందండి 22, 22 గంటల్లో పోయింది. మనకి ఎంత కాలం కలిసి వచ్చిందంటే -14, అంటే 8 అవర్స్ అనేది కలిసి రావడం జరిగింది. ఓకే, ఎంత కలిసి వచ్చింది 8 అవర్స్ అనేది కలిసి రావడం జరిగింది. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. ఒకడు 30 అవర్స్లో గమ్యస్థానం చేరుకోగలడు. తన వేగంలో 1/15 వంతు తగ్గిస్తే అదే కాలంలో 10 కిలోమీటర్ తక్కువ దూరం చేరుకోగలుగుతాడు. అతని వేగం ఎంత? ఓకే, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఫస్ట్ అతడు 1/15లో అంటే చూడండి, తన వేగంలో 1/15లో 1 వంతు తగ్గిస్తే ఎంత, అదే కాలం 10 కిలోమీటర్స్ తగ్గుద్ది. అంటే 1 తగ్గింది అనుకోండి 10 తగ్గుద్ది. ఓకే, టోటల్ ఎంత తీసుకుందాం 15 × 10/1 = 150. ఓకే, ఇదేంటిది డిస్టెన్స్. ఓకే, మనకు అవర్స్ ఇచ్చాడు, ఎన్ని అవర్సు 30 అవర్స్. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు వేగం కనుక్కోమన్నాడు. వేగం = ఫార్ములా దూరం/కాలం. దూరం ఎంత 150, కాలం ఎంత 30, 0 0 క్యాన్సిల్, 3 ఎక్క 3 5ల = 5 km/h. అతని వేగం ఎంత అండి 5 km/h. ఓకే, నెక్స్ట్ మామూలు వేగంలో 6/7 వంతు ఒకడు ప్రయాణించి 12 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. ఆ దూరం వెళ్ళడానికి అతనికి మామూలుగా పట్టే కాలం ఎంత? ఓకే, చూడండి ఇక్కడ వేగం అనేది ఇవ్వడం జరిగింది. వేగం ఎంత ఇచ్చాడు, వేగం = 6/7 అన్నాడు. కాలం ఏమవుతుంది రివర్స్ అవుతుంది, అంటే 7/6 అన్నాడు. ఓకే, ఇందులో 7/6 వంతు అంటే 6లో 7 వంతు అంటే 1 ఉంటుందండి. ఈ 1 అనేది 12 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. ఓకే, అతనికి మామూలుగా పట్టే కాలం ఎంత అంటే 6కి ఎంత? ఓకే, 6 × 12/1 = 72 అవుతుంది. దీన్ని అవర్స్లోకి మార్చుకోవాలంటే ఓకే 1 hour 12 minutes. ఓకే, 1 hourకి 60 minutes +12 = 72 కదా, మళ్ళీ ఇదే వచ్చింది కదా. అంటే మనకు ఆన్సర్ ఎంత అండి 1 hour 12 minutes. ఓకే, 1 hour 12 minutes. ఓకే, ఒకరోజు ఇంటి దగ్గరే బయలుదేరి 2.5 km/h వేగంతో నడుస్తూ స్కూల్కి 6 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. మరునాడు అతడు తన వేగాన్ని 1 km/h పెంచితే 6 నిమిషాలు ముందుగానే స్కూల్కు చేరుకున్నాడు. ఇంటి నుంచి యొక్క స్కూల్కు దూరం ఎంత? ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా జాగ్రత్తగా చూడండి. 45 క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను
ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరాడు 1/2కు బయలుదేరాడు. ఇక్కడ డిస్టెన్స్ దూరం కనుక్కోమన్నాడు కాబట్టి ఫార్ములా ఏంటంటే వేగాల లబ్ధం బై వేగాల తేడా. ఓకే, వేగాల తేడా ఇంటూ కాలంలో తేడా. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ ఆలస్యం అన్నాడు, నెక్స్ట్ ముందు అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ప్లస్ చేయండి. ఓకే, ఒకటి ఆలస్యం మరి ఒకటి ముందు ఇచ్చినప్పుడు టైంని ప్లస్ చేయండి. నెక్స్ట్ ఒకటి ఆలస్యం ఇచ్చాడు అనుకోండి, మైనస్ చేయండి. నెక్స్ట్ ఒకటి ముందు ఇచ్చాడు అనుకోండి, మైనస్ చేయండి. ఇలా అపోజిట్గా ఉన్నప్పుడు మాత్రమే ప్లస్ చేయండి టైం అనేది. ఓకే, ఇప్పుడు వేగాల లబ్ధం ఏ విధంగా ఉంది, ఒకటి 2.5 ఇంటూ ఒకటి ఇంకోటి ఏ విధంగా ఉంది, 1 కిలోమీటర్ పెంచాడు అంటే 2.5కి 1 కిలోమీటర్ పెంచితే ఎంత ఉంటుంది, 3.5 అవుతుంది. ఇంటూ 3.5 బై వేగాల్లో తేడా. సేమ్ ఇక్కడ వేగాల్లో తేడా అంటే ఫస్ట్ 3.5 తీసుకోండి, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి. 3.5 మైనస్ 2.5 ఇంటూ కాలం కదా. అప్పుడు చూడండి, ఇక్కడ ఆలస్యం ముందు అన్నాడు కాబట్టి ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 6 ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఇది మినిట్స్లో ఉంది, అవర్స్లోకి మార్చుకోవాలంటే బై 60. ఓకే, 2 2 4 1 5 5/2 ఇంటూ 2 3 6 7/2 2 3 6 1 7/2. ఓకే, 2 3 6 7/2. నెక్స్ట్ 2 2 4 5/2 ఇంటూ 12/60. ఓకే, 5 35 బై 4. ఇది ఎంత అవుతుంది, కాసాకు 2 వస్తుంది. ఓకే, 2 క్యాన్సిల్ అవుతే 1 మిగులుతుంది. 1 × 7 7, మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతే 1 మిగులుతుంది. 1 × 5 -5. ఓకే, ఈక్వల్ టు ఇంటూ 12/16. ఇక్కడ రాసుకోండి. చూడండి, 35/4 కదా. 7 - 2 అంటే ఎంత అవుతుంది, 2/2 అవుతుంది. 2/2 అంటే 1 ఇంటూ 12/60. ఇక్కడ 1 లేకున్నా ఒకటే, ఉన్న ఒకటే. 4 ఎక్కం 4 ముళ్ళ, 3 ఎక్కం 3 20. ఓకే, 5 35 5 నల్ల 20. 7/4 మిగిలింది. ఈ 7/4ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, 3/4 కిలోమీటర్స్గా రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు చూడండి, 7ని 4తో భాగిస్తే 4 ఎక్కం 4 ఎంత మిగులుతుంది, 3. దీన్ని పైకి రాసుకోండి, దీన్ని కింద రాసుకోండి. ఓకే, 3/4 km/h. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 40 km/h సగటు వేగంతో ఒక రైలు బయలుదేరి గమ్యస్థానం సకాలంలో చేరుకుంటుంది. దాని సగటు వేగం 35 km/hగా ఉంటే 15 నిమిషాలు ఆలస్యంగా చేరుతుంది. ఓకే, అయితే ప్రయాణ దూరం ఎంత. సేమ్ ఇక్కడ ప్రయాణ దూరం ఎంత అడగడం జరిగింది. ఓకే, ప్రయాణ దూరం సేమ్ దూరం ఫార్ములా వచ్చేసి ఇంతకుముందు ఫార్ములా అండి, వేగాల లబ్ధం. ఓకే, ఒకటి 40 km/h, నెక్స్ట్ ఒకటి 35 km/h. టోటల్ ఎంత అవుతుంది, 40 × 35 బై వేగాల్లో తేడా 40 - 35. ఇక్కడ కాలం అనేది ఒకటే ఉంది, 15 minutes ఆలస్యం అంటే 15/60. ఓకే, చూడండి, 40 × 35 బై 5 ఇంటూ 15/60. ఓకే, 5 ఎక్కం 5 5 ముళ్ళ 15, 3 ఎక్కం 3 20. ఓకే, 20 ఎక్కం 22. ఏం మిగిలిందండి, 35 × 2 = 70 km. ప్రయాణించిన దూరం ఎంత, 70 km. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగతా కొన్ని క్వశ్చన్స్ చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.